ఏరా సెక్యూరిటీ గార్డ్వి నా చెయ్యే పట్టుకుంటావా? నేనెప్పుడు పట్టుకున్నాను మేడం? ఏంట్రా ఏంట్రా అందరూ వచ్చేసరికి అబద్ధాలు ఆడుతున్నావా? చెకింగ్ చెయ్యాలన్న పేరుతో ఇలా రోజుకి ఎంతమంది అమ్మాయిలు ఏడిపిస్తున్నావు చెప్పు. నీలాంటి వాడిని పనిలో పెట్టుకున్నందుకు ఇదిగో ఈసారి ననాలి. హలో, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? మమ్మీ ఏడుండవు? ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కాస్త ఆలోచించి మాట్లాడు. నేనేమీ లేనిపోని మాటలు చెప్పట్లేదు సార్, ఉన్న మాటే అంటున్నాను. చూడండి, నా బ్యాగ్ చెక్ చేయాలన్న పేరుతో నా చేయి పట్టుకొని మిస్బిహేవ్ చేశాడు తను. కావాలంటే ఇతన్ని అడగండి, ఇతనే సాక్ష్యం. ఇతను నా చేయి పట్టుకున్నాడా లేదా చెప్పండి. అవును మేడం, పట్టుకున్నాడు. సార్ నిజంగా నేను అసలు చేయి పట్టుకోలేదు సార్. అమ్మతోడు సార్, నేనే తప్పు చేయలేదు సార్. ఆ అమ్మాయి చేయి నేను పట్టుకోలేదు సార్. ఆఫీస్లో నీతో పాటు చాలామంది అమ్మాయిలు ఉన్నారు. అలాంటి పనులు చేసేవాడైతే అసలు ఇన్ని రోజులు ఇక్కడ ఉండడు కదా. అంటే నేను అబద్ధం చెప్తున్నానా సార్? నాకు అవసరం లేదు సార్. మీరు అభిమానంతో నాకు ఈ పని ఇచ్చారు. నా పని నేను సిన్సియర్గా చేయాలనుకుంటున్నాను. ఇతను రాగానే బ్యాగ్ ఇమ్మన్నాడు. నేను బ్యాగ్ ఇస్తుంటే బ్యాగ్ తీసుకునే వంకతో నా చేయి పట్టుకున్నాడు సార్. చూడమ్మా, నా ప్రాణం కాపాడిన దానివి. నువ్వు బాధపడినా నిన్ను బాధ పెట్టినా నేను ఎవ్వరిని క్షమించను. కానీ ఒకటి, నా వాళ్ళు తప్పు చేశారు అంటే నేను తప్పు చేసినట్టే. నా దగ్గర పనిచేసేవాళ్ళు ఎవ్వరూ ఎలాంటి పనులు చేయలేదు, చెయ్యరు కూడా. అది వాళ్ళ మీద నాకున్న నమ్మకం. ఇప్పుడు కొత్తగా నువ్వు వచ్చి ఈ మాట చెప్తున్నావు. ఓనర్గా నన్ను నమ్మి ఇన్నాళ్ళు పనిచేసిన తన మాట నేను నమ్మాలి కదా. నేను మీ దగ్గరే పనిచేస్తున్నాను కదా సార్. నువ్వు వచ్చి 2 రోజులే అయింది, వాళ్ళు వచ్చి సంవత్సరాలు అవుతుంది. అంటే మీరు తన్ని సమర్థిస్తున్నారా సార్? జరిగిందేదో జరిగిపోయింది. తను ఆ తప్పు చేయడు. ఒకవేళ పొరపాటున తన చేయి నీకు తగిలి ఉండొచ్చు. తన తరపున నేను నీకు క్షమాపణ చెప్తున్నాను. సార్, మీరు క్షమాపణ చెప్పడం ఏంటి మావయ్య గారు? తల్లి మీద ప్రమాణం చేసి మరి ఆయన నాకే పాపం తెలీదని చెప్తున్నారు. ఈ అమ్మాయి అపార్థం చేసుకుని ఉంటుంది. ఇంతకు ముందు ఎప్పుడు జరగంది ఈరోజు ఈ అమ్మాయి విషయంలో జరిగిందంటే అతను తప్పు చేశాడని మనం ఎలా అనుకుంటాం? దానికి మీరెందుకు క్షమాపణ చెప్తున్నారు? మీరెందుకు సార్ క్షమాపణ చెప్తున్నారు? ఇంకెప్పుడు తనను చెక్ చేయకండి. వెళ్ళి మీ పనులు చూసుకోండి. ఈ అమ్మాయి మామూలుది కాదురా బాబు. సూపర్ మేడం, మీరు మీ బ్యాగ్ చెక్ చేయకుండా భలే ప్లాన్ చేశారు. నేనేం చెయ్యాలనేది నా క్లారిటీ ఉంది. నువ్వేం చెయ్యాలనేది నీకో క్లారిటీ ఉంది కదా. చేసేదేముంది మేడం, మనం అనుకున్నట్టుగా నా శత్రువుని మీ శత్రువుని దెబ్బతీయడమే కదా. నేను తెచ్చిన స్పిరిట్తో ఎవ్వరికీ అనుమానం రాకుండా ఈ గోడౌన్నే బూడిద చేయొచ్చు. ఆ కృష్ణంరాజు ఫ్యామిలీని రోడ్డు మీదకి తీసుకొని రావచ్చు. అట్టా వాళ్ళు రోడ్డు మీదకి వస్తే చాలు మేడం. నన్ను కొట్టిన ఆ చిరంజీవి గారిని, ఆ విజయశాంతిని చావు దెబ్బ కొట్టినట్టు అవుతుంది. సరే, కాసేపట్లో ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది. ఇక్కడ ఇంతమంది స్టాఫ్ ఉన్నారు కాబట్టి ఒకరికో ఇద్దరికో ప్రాణాలు పోవచ్చు. కనీసంలో కనీసం ఒళ్ళంతా కాలి గాయాలవ్వచ్చు. ఇక ఈ ప్రాపర్టీ అంటావా, జాకెట్ పీస్ కూడా మిగలదు, బూడిదైపోతుంది. నిజంగా మీరు గ్రేట్ మేడం. ఒక ఆడపిల్ల పగపడితే నాగుపాము పగబట్టినట్టుగా ఉంటుంది. అది నేను కళ్ళారా చూస్తున్నాను. నన్ను పొగట్టం కాదు, నీకు జరిగిన అన్యాయానికి నువ్వేం చేస్తావో నువ్వే ఆలోచించుకో. నేను మాత్రం చూస్తూ ఎందుకుంటాను మేడం? మీరు చెప్పింది చేస్తాను కదా. ఇక్కడ ప్రమాదం జరగాలంటే ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉండకూడదు.
మరి దాన్ని ఏం చేస్తే బాగుంటుంది? అదే ఉంది మేడం. ఆ సిలిండర్లన్నీ తీసుకెళ్లి దాచేస్తాను. సమయానికి మంటలు ఆర్పలేరు, స్ప్లింకర్లుంటాయి, పొగ రాగానే నీళ్లు పడ్డానికి. అది కూడా ఆపేశామంటే ఫైర్ ఇంజన్ వచ్చే వరకు మంటలు ఎవరూ ఆపలేరు. మరి అలాంటప్పుడు ఇంకా చూస్తూనే ఉన్నవే, వెళ్ళి ఆ పని చేపో. అలాగే మేడం. మీరు రారా? అందరం ఒకే చోట ఉంటే ఎలా? అక్కడ లిక్విడ్ని నా క్యాబిన్లో పెట్టి వచ్చేసాను. ఆ విజయ్ శాంతికి, చిరంజీవికి నా మీద అనుమానం వచ్చినట్టు అనిపిస్తుంది. ముందెళ్ళి దాన్ని అక్కడి నుంచి తీసుకోవాలి. మనం ఇటు వచ్చేలోపు వాళ్ళు దాన్ని తీసుకున్నారే అనుకో, మన ప్లాన్ అంతా అట్టర్ ఫ్లాప్ అవుతుంది కదా. అలా జరగకూడదు మేడం. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. గాలి బూడిదయ్యాక అప్పుడు చూడాలి నేను వాళ్ళ మొహాల్ని. షష్! మెల్లగా. నేను వెళ్ళి ఆ పని చూస్తాను మేడం. ఈ చేతులు బటన్ నొక్కడానికి మాత్రమే పనిచేయాలి. నీలాంటి వాళ్ళు బటన్ నొక్కితే ఆపేదాకా ఆగకుండా పనిచేసే మిషన్లా ఉండాలి. నిన్నెలా వాడుకోవాలో నాకు బాగా తెలుసురా. పాపా, అందులో ఏముండదని ఇందాక అంత రచ్చ చేసుండది. నాకు అదే అనుమానంగా ఉంది. మామూలు క్యారేజ్ కోసమైతే ఇంత గొడవ చేయాల్సిన అవసరమే ఉంది. ఒకసారి వెళ్ళి చూద్దాం. ఏమీ లేదు. ఈ మాత్రం దానికి ఎందుకు ఇంత హడావిడి చేసింది? నాకు తెలుసు ఇలాంటి పని ఏదో చేస్తారని. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను.